హుస్నాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గత 2 రోజుల క్రితం శాసనసభలో ప్రజా సమస్యలపై గొంతెత్తి మాట్లాడుతున్న ఈ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే శాసనసభ్యులు జయశరణ్ గారిని ప్రభుత్వం కుట్రతో ఒక గొంతు నొక్కే ప్రయత్నంగా అక్రమంగా బహిష్కరించడం జరిగింది. అనని మాటలు అన్నట్టుగా వక్రించి కేవలం అతన్ని జయశరణ్ గారిని అసెంబ్లీలో ఉండొద్దని చెప్పేసి కుట్రతోనే ప్రకటించడం జరిగింది. ఈ ప్రభుత్వం చేత కానీ ప్రభుత్వం వల్లనే ప్రజా సమస్యలు మాట్లాడకుండా చేయడం కోసమే ఈ అక్రమంగా బహిష్కరించడం జరిగింది. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకే బహిష్కరణకు గురైనట్టు స్పష్టంగా కనబడుతుంది. మొన్ననే ప్రెస్ మీట్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మీటింగ్ లో చెప్పడం అనేది నేను ఒక్కనే మాట్లాడాలా, ఎందుకు మాట్లాడతలేరు, వాళ్ళు ఎందుకు ఎదుర్కొంటారని చెప్పేసి చెప్పినప్పుడే అర్థమైంది. తెల్లారి మరుసటి రోజులనే అక్రమంగా బహిష్కరణ జరిగింది. ఈ ప్రభుత్వం చేతనైతే ప్రజా పరిపాలన ప్రజా పరిపాలన చెప్పుకుంటారా? బీఆర్ఎస్ పార్టీని ఎందుకు గొంతులెత్తని చెప్పి అడుగుతున్నాం. బీఆర్ఎస్ పార్టీ అడుగుతున్న ఏమని ప్రజా సమస్యలు అడుగుతున్నాయి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక మీద తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చెప్పేసి హెచ్చరిస్తూ రానున్న రోజు ప్రజల కోసం బీఆర్ఎస్ పార్టీ ముందుందని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.